భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఎక్కడా కూడా తాను భగవానుడని కానీ ఇంకో విషయం కానీ ప్రస్తావన చేయలేదు. అహం అని మాత్రం అన్నాడు. అహం అంటే ఆయనే పరమాత్మ, అందులో సందేహం లేదు. కానీ తన పేరుని తాను ఎక్కడా చెప్పలేదు, ఒక్క చోట మాత్రం చెప్పాడు. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ, అక్కడొక్కటే వాసుదేవ సర్వమితి. విశ్వరూప సందర్శన యోగంలో అర్జునుడు చేసిన స్థుతిలో అనేక రకాల నామాలు కనబడుతున్నాయి. స్థానే హృషికేశ తవ ప్రకీర్త్య జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ ఇత్యాది మాటల్లో హృషికేశ మొదలైన శబ్దములు కనబడతాయి. కానీ భగవానుడు తనంత తాను బ్రహ్మమును ఉద్దేశించి చెప్పిన పేరు మాత్రం వాసుదేవ. అది ఆయనేగా. వాసుదేవ సర్వమితి అంటే భగవానుడు అక్కడ చెప్పిన పేరు వాసుదేవ. అంత భగవద్గీతలో వాసుదేవ శబ్దం చెప్పబడుతున్నది. అది వాసుదేవ ఒక మహామంత్రం. మహాభారతంలో వాసుదేవ మంత్రావిష్కారం జరిగింది. విశేషించి భీష్ములు వారు వాసుదేవ మంత్రం గురించి తెలియజేస్తూ సర్వనిలయుడు వాసుదేవుడు అన్నాడు ఒకటే మాట. అక్కడే మహాభారతంలో మనకు కనబడుతుంది. వాసనాద్ వాసుదేవస్య వాసితంతే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే అనే మాట. సర్వవ్యాపకుడై వసించువాడు, ప్రకాశించువాడు వాసుదేవుడు. కానీ వాసుదేవ నామం భగవాన్ యొక్క తత్వానికి, భగవాన్ యొక్క లీలావతారములన్నిటికీ వర్తిస్తున్నది. అది వాసుదేవ నామంతో ఎవరిని ధ్యానించాలి? భగవాను తత్వాన్ని ధ్యానించు. నీ హృదయంలో అంతర్యామిగా ఉన్నటువంటి ఆ స్వామిని ధ్యానించు, లేదా ఆయన యొక్క ఏ రూపాన్ని నేను ధ్యానించు. వసుదేవుడు పుత్రుడై పుట్టి ఆ వాసుదేవ నామానికి మరొకర్థం స్ఫురింపజేసిన కృష్ణ పరమాత్మ దీని యందు చక్కగా అన్వయింపబడుతున్నాడు కనుక ఇది కృష్ణ సంబంధమైన నామంగా ఆ కృష్ణుడు తన అవతారం ద్వారా తన యొక్క బ్రహ్మతత్వాన్ని ప్రకటించాడు కనుక ఆయన వాసుదేవుడే. అందుకు వాసుదేవ పరా వేద, వాసుదేవ పరా మఖాహ, వాసుదేవ పరా యోగ, వాసుదేవ పరాక్రియా.